మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా నిర్మూలనకై డిండిలోని గురుకుల కళాశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ గారు మరియు స్థానిక ఎస్ఐ రాజు గారు పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ గారు మాట్లాడుతూ నేటి యువత మద్యం, పొగాకు, గంజాయి, మత్తు పదార్థాల వినియోగంలో గురవుతూ వారి యొక్క భవిష్యత్తును ప్రమాదంలోకి పడివేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారని, నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ గంజాయి, మత్తు, ఇతర దుర్వినియోగాలపైన అవగాహన కలిగి ఉండి వీటన్నిటికీ దూరంగా ఉండటం కోసం ప్రభుత్వం అన్ని శాఖలు సమన్వయంతో వీరిని బయటకు తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసే భాగంగా డి అడిక్షన్ సెంటర్స్, మత్తు పదార్థాలు, మందు మాన్పించడం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకురావడం జరుగుతుందని, ఇవన్నీ కూడా ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ స్వరూపరాణి, మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ నాగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీకాంత్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ప్రతి స్కూల్ కాలేజీలో అవేర్నెస్ సెషన్ నిర్వహిస్తున్నాము. అట్నే ఈరోజు డిండి లోకల్ గా ఆర్కేఆర్పి స్కూల్లో ఈ మిషన్ పరివర్తన అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ డిడబ్ల్యూ డిపార్ట్మెంట్ తోటి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ఈ డ్రగ్స్ పైన అవేర్నెస్ కల్పిస్తూ ఈ జరిగే అనర్థాల విషయం మీద అప్రమత్తంగా ఉంటూ అలాంటివైనా వాళ్ళని దృష్టికి వస్తే ఇమీడియట్ పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మేము వాళ్ళకు అవేర్నెస్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది.